ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తల్లిని కదాను, పేగు బంధం లోపల తొలుస్తూ ఉంది. శృతిని చూడాలని గుండె ఆరాటపడుతుంది. మీరు నన్ను కాపాడతారు, కానీ నాకు అసలు ఆయుష్యే లేకపోతే మధ్యలోనూ ఆపరేషన్ చేసేటప్పుడు నా ఊపిరి ఆగిపోతే, నా బిడ్డను చూడకుండానే నేను చనిపోతే, శృతి మీద నేను తల్లి ప్రేమను చూపించలేదు. నా పని ఒత్తిడి వల్లనో బిజీగా ఉండడం వల్లనో తెలియదు, కానీ దాన్ని దగ్గరికి తీసుకొని గారాభం చేయలేదు. దాని ముద్దు ముద్దు మాటలు నేను వినలేదు. దాన్ని కన్నది నేనే అయినా పెంచింది మాత్రం ఆయన. శృతి ఇన్నాళ్ళు తండ్రి ప్రేమని చూసిందే కానీ తల్లి ప్రేమని చూడలేదు. కనీసం ఈ చివరి రోజుల్లో అయినా అమ్మ ప్రేమని పంచనివ్వను. అక్క, నిన్ను భయం ఆవరించడం వల్ల నీకేమవుతుందో అని నువ్విలా మాట్లాడుతున్నావు, కానీ నీకేం కాదక్క. మనకి డోనర్ దొరికితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ దొరక్కపోతే? నువ్వెందుకక్క అలా అనుకుంటున్నావు? దొరక్కపోతే నా కోసం మృత్యు ద్వారాలు తెరుచుకుంటాయి. నేను శాశ్వత నిద్రలోకి జారిపోతాను. నన్ను చక్కగా అలంకరించి అంతిమ వేడుకోలు పలికి కన్నీటితో సాగనంపుతారు. అంతే కదా? అలా మాట్లాడొద్దు అని చెప్తున్నాను కదక్క. అలా జరిగిన రోజు నా బిడ్డని చూడలేదే అన్న దిగులతో పోవడం కన్నా తనతో తనివి తీరా గడిపే మధుర క్షణాల్ని, అనుభూతుల్ని, అనుభవాల్ని అనుభవించి ఆ జ్ఞాపకాల మధ్యలో నేను మీకొక జ్ఞాపకంగా వెళ్ళిపోతాను. రేపటి మీద ఆశ, భవిష్యత్తు మీద కాంక్ష, బ్రతుకు మీద ఆరాటం, దానికోసం పోరాటం మనిషి చనిపోయే వరకు చెయ్యాలక్క. నువ్విలా మధ్యలోనే ధైర్యాన్ని సడలిపోకు. నమ్మకాన్ని కోల్పోయి పిరికితనంగా మాట్లాడితే మేమెలా తట్టుకోగలం? నువ్వే చెప్పు. నీ ప్రేమ నాకు తెలుసను. నా కోసం నువ్వేదైనా చేస్తావు, ఎంతవరకైనా నువ్వు వెళ్తావు. తెలుసు కదక్క, నిన్నేం కానివ్వను. అలాంటప్పుడు శృతిని ఎందుకు పిలిచావు? దానికి నీకు బాగాలేదు, నీ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిస్తే శృతి తట్టుకోగలదా? దాని బాధని, కన్నీళ్ళని చూసి మనం ఉండగలమా? మనం ఎవరని చెప్పకుండా దాని గురించి మాట్లాడకపోతే శృతికి ఎలా తెలుస్తుంది? తెలియదు. దానికి తెలియనివ్వను. నా కోసం, ఈ అక్క కోసమైనా శృతిని ఇక్కడే ఉంచాను. ఇది నా కోరికను.